మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడుతూ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న కాల్వలన్నింటినీ పునరుద్ధృతికి కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ప్రాంతానికి సాగునీరు వేస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారడంతో రైతులు సుఖ సంతోషాలతో జీవిస్తారని పేర్కొన్నారు. కొంచెం మనకి కట్టుకున్నాం. మనకింత కాలువల ద్వారా నీళ్లు రావాలి. ఇవాళ నీళ్లు రావాలంటే ఇవాళ మన గవర్నమెంట్ ఉంటే ఎంబడబడి కాలువలన్నీ కంప్లీట్ చేస్తుంది. అయినా కానీ 10 రోజుల నుంచి అదే పని పెట్టుకున్నాను నేను. ఇక మా దుబ్బాకొళ్ళకి అన్ని మండలాలలో అన్ని గ్రామాలకు కాలువలు తీయాలి, నీళ్ళు ఇప్పియాలి. మరి మనం ప్రభుత్వం ఉన్నప్పుడేమో ప్రాజెక్టులు కట్టినాం, సగం సగంలో అది కేసులు వేసి అదేసి ఇదేసి అప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా డిస్టర్బ్ చేసి ఆపేసారు. కొందరితో రైతులతో కేసులు వేపించారు, రకరకాల ఇబ్బందులు పెట్టిర్రు చేసి మొత్తానికి మరి డిస్టర్బ్ చేసిండ్రు. అయినా కానీ పిలుస్తున్నా, నేను మాట్లాడుతున్నా, పుణ్యం ఉంటుంది రేపై మాకు కరువు వస్తుంది, ఇప్పుడు వర్షాలు లేవు, పోయిన లెక్క చెల్లెళ్ళు గుంజుకపోయినాయి, ఇక్కడ కాలువలు తీయాలి, మీరు సహకరించాలంటే నిన్న మొన్న దౌలతాబాద్ల, మిడిదొడ్డి, రాయపోలు, దుబ్బాకల చాలా మటుకు క్లియర్ చేయించిన పనులు నడుస్తున్నాయి. కూడా అన్ని పాత శాంక్షన్లే ఉన్నాయి. కాంట్రాక్టర్లను పిలిపించిన, అధికారులను పిలిపించిన, మాట్లాడినా అవన్నీ కూడా చేస్తున్నాం. మళ్ళీ మన దగ్గర కూడా నార్సింగ్ కూడా మరి ఈ మండలానికి ఇంకా కంప్లీట్ కాలేదు. ఇక దాని మీద కూడా పడదాం. ఇక ఫిబ్రవరి నుంచి అదే పని పెట్టుకుందాం. చేగుంట నార్సింగ్లో ఉన్న కాలువలన్నీ కూడా చేసుకుంటే ఇవన్నీ మామూలే మోర్లు, ఇవన్నీ మోరీలు, రోడ్లు ఇవన్నీ పనికొచ్చేది కావు, కడుపు నింపేది కాదు. ఇన్ని నీళ్ళు వస్తే మనకింత గొర్రెమేకలు బతుకుతాయి, గోదలు బతుకుతాయి, మనకింత వ్యవసాయం అవుతుంది, బోర్లు పోస్తాయి. ఇవి కావాలి మనకు. ఇప్పుడు నెక్స్ట్ పని చేసుకుందాం. మరి మీరు అందరూ కూడా బాగా సహకరించిండ్రు. మరి ఇంకో నెలకు 2 నెలలకు ఎంపీ ఎలక్షన్ కూడా అవుతుంది. ఇప్పుడు నేను దిగిపోతే మళ్ళీ ఎంపీని పెట్టాలి కదా, పెట్టాలి అవుతా. ఇప్పుడు మన పార్టీ ఉంటే మనం గట్టిగా కొట్టాడచ్చు. మళ్ళీ కూడా వచ్చిండి నన్ను భాగం అయిపోతాం. 2 సార్లు నన్ను గెలిపించారు. మళ్ళీ వచ్చేది కూడా మళ్ళీ ఎలక్షను. ఇది కాగానే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ ఉంటుంది. ఈ సంవత్సరం అన్ని ఎలక్షన్లే మనకి, వేరే పనే లేదు. ఓటేం కోటి ఇక దాంట్లో కూడా అదొకటి గడ్డకేసుకున్నాం అంటే ఇక మనల్ని ఓటేం చేయలేడు. గట్టిగా పనులు చేసుకుందాం. మరి మీరు అందరు మంచి సహకరించినందుకు మీకు అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. జై తెలంగాణ.